హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఈరోజు. 25 లెమన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని డ్రై క్లాత్తో తుడుచుకొని దాంట్లో 15 లెమన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. రిమైనింగ్ 10 లెమన్స్ జ్యూస్ చేసుకొని ఈ కట్ చేసుకున్న లెమన్స్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లో 250 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని 10 డేస్ వరకు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. 10 డేస్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని దాంతోపాటు ఒక 20 ఆఫ్ ఎల్లిపాయలు అండ్ 1 కప్ ఆఫ్ మిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం 10 డేస్ స్టోర్ చేసుకున్న లెమన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న 1 కప్ ఆఫ్ మిర్చి వేసి బాగా కలుపుకోవాలి. లెమన్ పీసెస్కి మిర్చి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా వేడవ్వనివ్వాలి. వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం కూల్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న లెమన్ బౌల్లో ఆయిల్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేశాక ఈ లెమన్ పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంకా మన లెమన్ పచ్చడి ఇస్ రెడీ.